తో పాకిస్తాన్ కు దిమ్మ తిరిగిపోయింది. ఉగ్ర సంస్థలకు మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ ఎక్కడా కూడా భారీ అటాక్ తో టెర్రరిస్టులు భయపడుతున్నారా? పాక్ లో ఇంకా ధ్వంసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలు ఇంకా ఎన్ని మిగిలిపోయి ఉన్నాయి? ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే ఉగ్రవాదం సమూలంగా నాశనం అయిపోతుందా? టెర్రరిజం పై యుద్ధం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ పై భారతీయుల్లో జరుగుతున్న ఆ చర్చ ఏంటి? సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, మళ్ళీ వచ్చారు. ఎయిర్ స్ట్రైక్స్ చేశాం, మళ్ళీ వచ్చారు. పీఓకేలోని ఉగ్ర స్థావరాలను కనిపెట్టి చుట్టుముట్టి మరీ ధ్వంసం చేశాం. అయినా మళ్ళీ వచ్చారు. కశ్మీర్లో నక్కిన ఒక్కొక్క టెర్రరిస్టుని వెతికి మరీ ఏరిపారేసింది మన ఆర్మీ. అయినా సరే మళ్ళీ వచ్చారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక స్థావరాలను లేపేశాయి మన భారత దళాలు. ఇప్పటికీ ఉగ్రవాదం అంతమవుతుందనే నమ్మకం లేదు. భారత్లో మళ్లీ ఉగ్రదాడులు జరగవని ఖచ్చితంగా చెప్పే గ్యారంటీ లేదు. ఇందుకు గత అనుభవాలే బిగ్ ఎగ్జాంపుల్. పైగా పాకిస్తాన్లో ఉగ్రవాదం కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. ఆ దేశంలో 30 ఏళ్లుగా ఉగ్రవాదం వేళ్లునుకుపోయింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన రిక్రూట్మెంట్, ట్రైనింగ్ క్యాంపులు, లాంచ్ ప్యాడ్ల రూపంలో ఉగ్ర స్థావరాలు పుట్టుకొస్తూనే ఉన్నాయని మన బలగాలే ప్రకటించాయి. पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. భారత దళాలు ప్రకటించినట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మొత్తం 21 ఉగ్రవాద శిబిరాలున్నాయి. వాటిలో ఆపరేషన్ సింధూర్తో 9 స్థావరాలను ధ్వంసం చేశాయి మన బలగాలు. ఇంకా 12 టెర్రరిస్టు క్యాంపులు మిగిలే ఉన్నాయి. అంటే ఈ ఒక్క ఆపరేషన్ తో ఉగ్రవాదం అంతం కాలేదనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. మరి మిగిలిన వాటిని ఎప్పుడు ధ్వంసం చేస్తారు? వాటిపై ఇండియా మిసైల్ స్ట్రైక్ ఎప్పుడుంటుంది అనే చర్చ మొదలైంది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రరిస్టు క్యాంపులన్నింటినీ సమూలంగా నాశనం చేయాలి. అప్పుడే ఉగ్రవాదం కంట్రోల్లోకొస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలా జరగకపోతే మళ్లీ కొన్నాళ్లకు ఇండియాపై ఉగ్రవాద దాడులు జరగటం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదుల్ని సమూలంగా నాశనం చేయాలంటే కేవలం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తే సరిపోదనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఉగ్రవాదంతో పాటు ఉగ్రమూలాల్ని కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించాలంటే ఆ మిగతా టెర్రరిస్టు క్యాంపులను కూడా లేపేయాలి. మళ్లీ ఉగ్రవాద స్థావరాలు నెలకొల్పాలంటే భయపడేలా చేయాలి. ఎందుకంటే ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి కౌంటర్ అటాక్ గా భారత దళాలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తూ వస్తున్నాయి. మనం ఖచ్చితంగా ప్రతీకార దాడులు చేస్తామనే ఆలోచనతో పాక్ కూడా పీఓకేలోని టెర్రర్ క్యాంపుల్ని ఖాళీ చేయిస్తోంది. దాంతో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన, పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చిన పూర్తి స్థాయిలో టెర్రరిజం అంతం కావట్లేదు. భారత్ ఉగ్రవాద శిబిరాల్ని పేల్చేయటం, వాళ్లు మళ్లీ స్థాపించటం, ట్రైనింగ్ మొదలు పెట్టడం, భారత్ మీదకు ఎగదొయ్యటం కామన్ అయిపోయింది. మళ్లీ ఇండియా రిలాక్స్ అయ్యే సమయానికి టెర్రరిస్టులొచ్చి దాడులు చేస్తున్నారు. ఎంతసేపు ఇదే సరిపోతోంది. కానీ ఇప్పుడు ఇండియా కోరుకుంటున్నది ఇది కాదు. ఇంతకు మించిన పరిష్కారం కావాలంటున్నారు భారతీయులు.
ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం వల్ల టెర్రరిస్టులు కొంతవరకు బలహీనమవుతారు. కానీ అంతటితో టెర్రరిజం అంతమవదు. శిబిరాలు ధ్వంసమైన వారు కొత్త ప్రదేశాల్లో మళ్లీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు, లేకపోతే రహస్య స్థావరాలకు మారతారు. పైగా ఈ ఉగ్రవాద సంస్థలకు పాక్ సైన్యం, ఐఎస్ఐ నుంచి నిధులు, ట్రైనింగ్, రాజకీయ మద్దతుంటుంది. కాబట్టి కొత్త శిబిరాల ఏర్పాటుకు ఎంతో కాలం పట్టదనే అభిప్రాయాలున్నాయి. పాక్ నుంచి మద్దతు ఉన్నంత వరకు ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను పునరుద్ధరిస్తూనే ఉంటాయి. అందువల్ల టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేయటం వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్ర దాడులు తాత్కాలికంగా తగ్గొచ్చుగాని దీర్ఘకాలంలో ఉగ్రవాదం అంతమవ్వాలంటే మరిన్ని సమగ్ర చర్యలు అవసరమనే వాదనలున్నాయి. అందువల్ల పాక్ పెంచి పోషిస్తోన్న సీమాంతర ఉగ్రవాదాన్ని తుంచిపడేసి పూర్తిగా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలనే డిమాండ్లు భారత ప్రజలందరి నుంచి వినిపిస్తున్నాయి. ఉగ్రవాదం అనే పదాన్ని తలచుకోవాలంటేనే ఉగ్ర సంస్థలకు తడిసిపోయేలా కఠిన చర్యలు చేపట్టాలంటున్నారు. టెర్రరిజం క్యాంపు పెట్టాలనే ఆలోచన వస్తే ఇండియా ఖచ్చితంగా దాడి చేస్తుందనే భయాన్ని వాళ్ల గుండెల్లో పెట్టాలంటున్నారు. ప్రతిసారి భారత దళాలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయటం, కొన్నాళ్లకు ఉగ్రవాదులు వచ్చి మళ్లీ దాడులు చేయటం లాంటి సీన్లు ఇకపై రిపీట్ కావద్దంటున్నారు. అందువల్ల ఏం చేసినా ఇప్పుడే చేసేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.